కలుస్తావా ఏంటి ఈడు అంబులెన్స్ వార్డు బాయ్ అనుకోండి మాట్లాడుతున్నాడు. కొంప తీసి నీ పుస్తి పుట్టుక్క ఏంటి? అమ్మో మళ్ళీ స్టార్ట్ అయింది. ఏంటి బాబు ఒక కార్నెటో. ఇదిగో నువ్వు నాకు ఇచ్చిన 1 అవర్ టైం వేస్ట్ చేసి నా దగ్గరకు వచ్చేసరికి టైట్ చేసావు అనుకో చెప్తున్నా. చేయనులే నీకు ఫుల్. ఏమండి ఫోన్ లిఫ్ట్ చేయట్లేదండి. బైక్ మీద ఉంటుందేమో, ట్రాఫిక్ లో కనపడి సావదు కదా. మళ్ళీ చెయ్యి. ఈయన పన్నా ఎత్తుదేనా పిచ్చి గాని రాత్రి మీరు తిట్టిన తిట్లకి ఏ రెవెంజ్ ప్రోగ్రామ్ ప్లాన్ చేసి ఉంటాడు. ఎరాకోటి రివెంజ్ ప్రోగ్రామ్ ఏంటి? రివెంజే. నాకు తెలిసి ఈ ఆర్య సమాజ్ కో రిజిస్టర్ ఆఫీస్ కో గుడికో వెళ్ళిపోయి ఉంటారు. లేదంటే కొడైకెనాల్ వెళ్ళి ఓ వారం స్పెండ్ చేసి చేసుకొస్తారు. అమ్మా ఇంట్లో గోల్డ్ డబ్బు బట్టలు ఉన్నాయో చెక్ చేయండి. ఏమండి మీ అమ్మాయి వెళ్ళేటప్పుడు కూడా ఇవన్నీ చెక్ చేసిన తర్వాత చెప్తా, ఇప్పుడు చెప్పనుగా. ఏంటండి అల్లరి? మీరు టెన్షన్ పెంచే మాటలు తప్పితే తగ్గించే మాటలు చెప్పరా ఏంటండి? ఇదిగో గోపాలం, అల్లరి చేయకు, అరవకు, చెస్ట్ పెయిన్ వచ్చేద్ది. చూడు చూడు హార్ట్ బీట్ పెరిగినట్టుంది. చెయ్యి చెయ్యి కదులుతాం చెస్ట్. అవునండి మీరు చెబుతుంటే ఇక్కడ ఏదో పెయిన్ స్టార్ట్ అవుతున్నట్టుంది. తమ్ముడు ఏం ఉన్నా ఎక్కేస్తావా? ఒరేయ్ నువ్వు ఇంకా పోలేదా? ఏమండి అమ్మాయి ఫోన్ ఎత్తిందండి. ఏమే ఎక్కడున్నావు? ఎవరితో వెళ్ళావు? ఇదిగో నువ్వు ఉన్న పళ్ళంగా ఇంటికి రాకపోతే గుండె పొడితో చచ్చిపోతాను నేను. నాన్న నేను నిక్కీని. ఓ నాయనో నువ్వు కూడా వెళ్ళిపోయావంటే 10th క్లాసా 9th క్లాసా 7th ఫెయిలా? ఎవడే వాడు? నాన్న అక్క ఫోన్ ఇంట్లో మర్చిపోయింది. మర్చిపోయిందా? అవును మర్చిపోయిందంటండి. మర్చిపోయిందంటే నమ్ముతారేటండి. అదేంటండి? స్కెచ్ వదిలేసి వెళ్ళిపోయింది. ఇక నుంచి మీ నెంబర్ మీది, నా నెంబర్ నాది అని సత్తే నా గురించి ఎతక్కడని చెప్పి మీతో సంబంధం తెంచేసుకుని వెళ్ళిపోయింది. టాటా బై బై చెప్పేసింది. నానా చూడమ్మా, నువ్వు వెనక్కొచ్చింది ఈ సెల్లు తీసుకెళ్ళడానికని నాకు తెలుసు. కానీ నీకు తెలియాల్సింది ఏంటంటే ఇది నువ్వు మాట్లాడే ఫోన్ మాత్రమే కాదమ్మా, నిన్ను కాపాడే నేను నమ్ముకున్న ఎంకన్న బాబాని. నువ్వు పుట్టినప్పుడు ఆడపిల్లని ఎలా పెంచాలా అని నీ భయపడుతుంటే అదిగో మా అమ్మ వెంకటేశ్వర స్వామిని నమ్ముకోరా నీకేం కాదు అని చెప్పింది. అంతే, మా ఊరు నుంచి కాలినడకని తిరుపతి వెళ్ళి మోకాళ్లతో కొండెక్కి నీ భవిష్యత్తు ఆయన చేతుల్లో పెట్టి నా తలనీలాలిచ్చి నా కూతురికి ఎలాంటి చెడు జరగకుండా చూడు స్వామి అని మొక్కుకున్నా. అప్పటినుంచి నా నెత్తిన జుట్టు పెరిగినప్పుడల్లా నాలో భయం పెరిగేది నీకేమైనా అవుతుందేమోనని. అందుకే 2 వారాలకోసారి తిరుపతి వెళ్ళి ఇప్పటికీ గుండు కొట్టిస్తా, అదే మెయింటైన్ చేస్తా. మరి ఆయన కనుసన్నల్లో పెరుగుతున్న నిన్ను ఒకడు వాడి మాయలో పడేసి నువ్వు తప్పు చేసేలా చేసి నా జీవితంతో ఆటలాడుకోవాలని చూస్తే గోడ మీద ఉన్న ఆయన చూస్తూ ఊరుకుంటాడా? అందుకే సెల్ ఫోన్ మర్చిపోయేలా చేశాడు, మళ్ళీ వెనక్కి నా దగ్గర తీసుకొచ్చాడు. నాన్న సంతోష్ గురించి తప్పుగా అనుకుంటున్నారు, తను చాలా మంచోడు. ఓసి నా పిచ్చి తల్లి, నీకో విషయం తెలుసా? ఈ భూమి మీద జరిగే పెళ్లిళ్ళు గాని తిరిగే జంటలు గాని ప్రయాణం మొదలుపెట్టినప్పుడు మొదట్లో అందరూ మంచివాళ్లే అనుకుంటారు. మధ్యలోకి వెళ్ళాక అసలు నిజ స్వరూపాలు బయటపడి మోసపోయామని చెప్పి నెత్తిని చెంగేసుకుని కూర్చొని ఏడుస్తారు. నాన్న మీరు చెప్పే పర్సన్ లాంటి వాడు కాదు సంతోష్. ఒక్కసారి కలిసి మాట్లాడితే. ఏందమ్మా కలిసి మాట్లాడుకునేది? ఫోన్లో పోట్లాడుకుంటేను. రాత్రి జరిగింది చెప్పలేదా? అది చెప్పడు. బేబీ పప్పి నిద్రలేచావా, స్నానం చేశావా, ఏ సోపు రుద్దుకున్నావు, ఏ సెంటు కొట్టుకున్నావు, ఏ టిఫిన్ తిన్నావని ఎదవ సోదంతా అడుగుతాడు గాని నీ బాబుని తిట్టి తగలెట్టానని మాత్రం చెప్పడే. ఏమ్మా మెసేజ్ పంపించాడు కదా, చదవనట్టు అలా యాక్ట్ చేస్తావేంటి? మీ మీద నానా ఆ మెసేజ్ నేను చూడలేదు, ఇప్పుడే అడుగుతాను. ఇప్పుడు ఫోన్ చేస్తే ఏం చెప్తాడు? తాగిన మత్తులో తెలియకుండా ఏదేదో వాగేశాను, సారీ బేబీ అంటాడు. దానికి నువ్వేమో జస్ట్ లివ్ ఇట్, లెట్స్ స్టిల్ ఇట్ అనేసి వాడి కౌగిలికి వెళ్ళిపోతావు, కరిగిపోతావు. తర్వాత మళ్ళీ మొదటికి వచ్చేస్తారు.
25 సంవత్సరాలు పరాయి కన్ను పడకుండా పెంచుకున్న పిల్లని మాయ చేసి తండ్రిని మోసం చేసేలా చేసిన వాడికి మళ్ళీ తిరిగి తనకు అనుకూలంగా మార్చుకోవడం పెద్ద పైన చెప్పు ఆ? చూడమ్మా, మీ నాన్నకి నీ మీద ఉన్న ప్రేమ కంటే నీకేమైపోతుందో అన్న భయమే చాలా ఎక్కువ. నా మాట విని ఆయన చెప్పిన సంబంధం చేసుకో. ఆయన కాస్త ధైర్యంగా బతికేడు చూడు, లేకపోతే అంతా సమాధే. అవునమ్మా, మా అమ్మాయిలాగా నువ్వు అన్ని మ్యాచ్ చేసినా ఈ ఒక్కసారికి మీ నాన్నగారు చూసిన సంబంధం చేసుకో. ఎందుకంటే అన్నిసార్లు నువ్వు ఫోన్ మర్చిపోలేవు, మళ్ళీ వచ్చి ఆయన బతికించలేవు. హాఫ్ వేలో ఓపెన్ చేస్తే అదన్నమాట మ్యాటర్. తన సెల్ ఫోన్ తెచ్చుకుంటాను నేను గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ నెంబర్ని బ్లాక్ చేసింది. ఈ లవర్గాడికి ఏమైందో తెలియక ఎవరిని అడగాలో అర్థం కాక మార్నింగ్ నుంచి ఎండలో ఎండిపోయాడు అనమాట. ఈ లవర్గాడు ఇంతనే. ఉర్రే ఆ లవ్ ఆ పదం ఏదో సరిగ్గా పలకరా. చివరి రా తీసుకొచ్చి మధ్యలో పెట్టి, మధ్యలో రా తీసుకెళ్లి చివరిని పెట్టి దాన్ని నలిపేసి ఇస్త్రీ చేస్తున్నావు. ఇంతకీ ఆ లవ్ అది నేను చెప్పానే. అదంతా ఎందుకులే గానీ ఇప్పుడు ఏంటి, నువ్వు అర్జెంట్ గా పద్దుతో మాట్లాడి వాళ్ళ గుండు తండ్రితో జరిగిన గొడవంతా చెప్పి నీ నెంబర్ అన్బ్లాక్ చేయించుకుని ప్యాచప్ అయితే తప్ప మాతో చీర్స్ కొట్టనంటావు, అంతే కదా? నువ్వు చెప్పినంత ఈజీ కాదు అక్కడ. పొద్దు నుంచి ఆళ్ళబాబు ఇంట్లో తగలడ్డాడు. అంటే హీరోయిన్ బయట తీసుకొచ్చేంత ఫిజిక్ మన దగ్గర లేదు కానీ ఆ ఫాదర్ క్యారెక్టర్ లోపల ఉండకుండా చేసేంత వాయిస్ ప్లానింగ్ కామెడీ మనకి ఇచ్చాడు రా భగవంతుడు. ఎలా? హలో హలో, గుండు గోపాలం గారా? నా పేరు గుండు గోపాలం కదమ్మా, తిరుమల శెట్టి గోపాలం. అందులో కూడా గోపాలం ఉంది కదా సార్. ఏం కావాలి? సార్ నన్ను గుర్తుపట్టారా? లక్ష్మిని, విజయలక్ష్మిని. మీ కాలనీలో అప్పడాలు వేస్తుంటాను కదా. అప్పడాలు వేసేదానికి ఆడవాళ్ళు తెలుస్తావు కానీ నాకు ఎలా తెలుస్తావమ్మా? నేనే టెన్షన్ లో ఉన్నావు కానీ తర్వాత చెయ్యి. సార్ 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 నాది టెన్షనే సార్. మీ కాలనీ అంతా అప్పడాలు సప్లై చేసి ఇంటికి వెళ్దామని బస్ స్టాప్ లో నుంచుంటే ఇక్కడ ఆటో డ్రైవర్లు నన్ను క్రీక్ అంటే చూస్తున్నారు సార్. క్రీక్ అంటే? కొంచెం వచ్చి హెల్ప్ చేయండి సార్. నేను ఇక్కడ రెడ్ సారీలో బ్లౌజ్లెస్ స్లీవ్లెస్ బ్లౌజ్ లో సెక్సీగా నిలబడి ఉన్నాను సార్. రండి సార్. అయినా స్లీవ్లెస్ జాకెట్ వేసుకుని సిల్క్ చీర కట్టుకుని రాత్రి 9 గంటల దాకా నువ్వేం చేస్తున్నావు అక్కడ? అంటే అందంగా ఉండడం నా తప్ప సార్? రండి సార్, నేను మీకోసం లైన్ లోనే ఉంటాను సార్. సరే లైన్ లోనే ఉండు, వస్తున్నా. నువ్వు వెళ్ళరా, నీ పని అయిపోయింది. అన్ని కనపడేటట్టు అప్పడాలు సంచేసుకుని నిలబడితే ఎగబడకుండా ఎందుకుంటారు? నీ గురించి కాలనీ మొత్తం ఎదుగుతుంటే నువ్వు ఇక్కడ కూర్చుంటావా? అమ్మ అన్నం పెట్టలేదు నలిగి ఈ అరుగు మీద కూర్చొని ఎవరితో సోది చెప్తావు నువ్వు? అమ్మా దొరుకుతాడేమో చూడు. దొరికాడు మిస్టర్. బొట్టెట్టుకుని గుడి. తొందరగా రండి సార్. ఇదిగో నిన్నే. ఏమైంది? సార్ వీడు నా పెట్టి తాళం తీసేసేలా ఉన్నాడు సార్. నా మీద ఏదైనా ఆలోచించడం జరిగితే దానికి కారణం మీరే అవుతారు సార్. ఎందుకంటే నా ఫోన్ నుంచి వచ్చిన లాస్ట్ కాల్ మీదే. వస్తున్నావా లేదా? గుండు, నా హార్ట్ బీట్. వస్తున్నాను, ఉండవమ్మా. పద్దు, మేడ పైన బట్టలన్నీ తీసుకురా. సరే మా. నువ్వేంటి ఇక్కడ? ఎంతసేపు వెయిట్ చేయాలి అక్కడ? పొద్దు నుంచి పిచ్చిన కొడుకులా తిరుగుతున్నాను. కాల్ చేస్తే ఫోన్ నంబర్ బ్లాక్ చేస్తావా? సరే సరే తర్వాత మాట్లాడతా, నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను, నువ్వు అర్జెంట్కి బయటికి రా. నాన్న ఉన్నారు. లేడు, నేనే బయటికి పంపించాను. ఇప్పుడు నువ్వు వస్తున్నా రావట్లేదా? పొద్దు సీరియస్ గా చెప్తున్నాను, ఇంకా లాగా ఉంటే మీ నాన్నతో కూర్చొని తెలుసుకుంటాను అటో ఇటో. అసలే మెంటల్ ఎక్కున్నాను, అనవసరంగా ఇంకా యాంగిల్ చూస్తాడు మీ వాడు. వెళ్ళు, అమ్మకు చెప్పేసి వస్తా. వస్తావా?
ఏవమ్మా అప్పడాల విజయలక్ష్మి ఎక్కడుండా? మీరు రావటం 10 నిమిషాలు లేట్ అయ్యేసరికి ఇక్కడ లేడీస్ సైకిల్ అద్దెకి తీసుకుని ఇంటికి వెళ్దాం అనుకుంటే అది పంచర్ అయిపోయింది సార్. ఆ, దానికి పంచర్ వేయించుకుందాం తుమ్మ చెట్టు పక్కన ఉన్న పొదల్లోకి శ్యామలరావుని తీసుకొచ్చాను సార్. పంచిరేయించుకోవడానికి తుమ్మ పొదలో పోయావంటే ఇదేదో దెబ్బ అయిపోయే వారంలాగా ఉందే. అబ్బా